మూగజీవాల దాహార్తిని తీర్చడానికి రాజమండ్రిలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, నామన వాసు, కోరుకొండ రోడ్లో శ్రీ శిఖర స్కూల్ 3 సంయుక్తంగా మూగజీవాల దాహార్తిని తీర్చడానికి రెండో విడత పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, నామన ధనరాజు, సూర్యావతి జ్ఞాపకార్థం నామన వాసు, కోరుకొండ రోడ్లో శ్రీ శిఖర స్కూల్ 3 సంయుక్తంగా మూగజీవాల దాహార్తిని తీర్చడానికి రెండో విడత నీటి కుండీలను పంపిణీ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మూగజీవాలు, పెంపుడు జంతువులు, పశుపక్షాదులు, సమస్త జంతుజాలం కూడా స్వచ్ఛమైన మంచినీరు తాగి జీవనం సాగించాలన్న సంకల్పంతో చేపట్టిన కార్యక్రమం నీటి కుండీల పంపిణీ. సుమారు 14 సంవత్సరాలుగా ప్రతి ఏటా నిరంతరాయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొదటి విడతలో 200 కుండీలు ఇచ్చారు. రెండో విడతలో మరో 100 కుండీలను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. అతిథుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కుండీలు అవసరమైన వారు, అభిలాష, ఆశ ఉన్నవారు సంప్రదించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యం కోసం ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాస్లో కూడా మూగజీవాలకు నీళ్లు ఏర్పాటు చేయాలని తీసుకొచ్చారు. సో సమాజంలో మనమే బాగుంటే కాదు, అందరూ బాగోవాలి. సమాజం అంతా బాగుంటేనే మనకి సమతుల్యత అనేది ఏర్పడుతుంది. అందుకని దేన్ని ఆశించకుండా 10 మందికి ఉపయోగపడే ఉపయోగపడే పనులు చేయడం అది మా అన్న పంతం కొండలరావుకే సాధ్యం. ఇటువంటి యాక్టివిటీస్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు కావాలన్నారు. నామన వాస్తు మాట్లాడుతూ, ఎవరికైనా కావలసి వస్తే సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆ పంతం కొండలరావు అన్నయ్య గారు ఆధ్వర్యంలో మా తండ్రి గారు, తల్లి గారి జ్ఞాపకార్థం 14 సంవత్సరాల నుంచి నీళ్ళ కుండీల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మూగజీవాలకు ఈ ఈ సంవత్సరం 200 కుండీలు ముందు ఇచ్చాం. రెండోసారి ఈ సంవత్సరం ఈ నెలలో మళ్ళీ 100 కుండీలు అందరికీ పంపిణీ చేస్తున్నాం. ఎవరైనా కావాలితే మా ట్రస్ట్ను సంప్రదించండి. ఈ వచ్చి కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ జి విజయవాణి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మూగజీవాలకు మంచినీరు, ఆహారం అందించాలని, ఆదర్శవంతమైన, స్ఫూర్తిదాయకమైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. మీరు తప్పకుండా ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి, వేస్ట్ కంటైనర్స్ ఉంటాయి కదా, ఆ కంటైనర్స్ తీసుకుని దాంట్లో వాటర్ ఫిల్ చేసి అది మీ ఇంటి ముందు పెడితే యూల్ సీ సమ్ టైమ్ బర్డ్స్ విల్ కమ్ అండ్ డ్రింక్ ద వాటర్, డాగ్స్ విల్ కమ్ అండ్ డ్రింక్ ద వాటర్. డోంట్ యూ ఫీల్ హ్యాపీ అట్ ద టైమ్? అందుకనే మీరు ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా యానిమల్స్కి వాటర్ అందించాలి. అందుకని చెప్పి సార్ ఇక్కడ తొట్లు అరేంజ్ చేసి ఇవన్నీ యానిమల్స్ కోసం వాటర్ నింపి పెట్టడానికి అరేంజ్. ఎఫ్ఎఫ్ఎస్ సంస్థ పట్నాయక్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యం పాటించాలంటే ఓన్లీ ది ఆల్టర్నేటివ్ టు ప్లాంట్ మోర్ అండ్ మోర్ ట్రీస్ టు సేవ్ ది ఎన్విరాన్మెంట్. మొక్కలు నాటడం వల్ల మన ప్రకృతి రక్షించుకోవాలి. మన భావితరాలకి మనము ఆదర్శప్రాయంగా ఉండి మొక్కలు నాటడమే కాదు, నాటిన మొక్క పెంచి పెద్దదవ్వాలి. మనకి ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తుంది, ఆక్సిజన్ కొనుక్కోక్కర్లేదు. అలాంటి మొక్కలు మనం సేవ్ చేసుకోవాలి. ఆ మొక్కలు పెంచితే వాతావరణ సమతుల్యం అనేది జరుగుతుంది. లేకపోతే ఏడద వెంకటేష్ మాట్లాడుతూ, 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా చేస్తున్నారని, స్వచ్ఛమైన మంచినీరు అందించాలన్నారు. మనకి ఏం చెప్పారంటే మనం ఒకటే తాగడం కాదు, వాటికి కూడా ఫ్రెష్గా మంచినీరు అందించామండి అని ఆ కార్యక్రమాన్ని మనం మనస్ఫూర్తిగా ఈ రోజుకి చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఉండి వచ్చి చెక్ చేశాను అనుకోండి, మల్లెపూలాగా అంతుంది. ఎందుకంటే అది ఇచ్చినాక 4-5 సంవత్సరాలు అయింది. మనం ఎప్పుడు కడుగుతున్నాం, మామూలు నీళ్ళు పోయకుండా గోదావరి నీళ్ళు మనం ఏదైతే అవుతున్నామో ఆ నీళ్ళే అట్లా పోస్తున్నాం. చక్కగా కుక్కలు తాగుతున్నాయి, ఆవులు తాగుతున్నాయి, రకరకాలుగా ఈ రోడ్డు మీద పోయి జీవాలు తాగుతుంటే ఆ కుండిని చూసినప్పుడల్లా మాకు ఎవరు గుర్తొస్తున్నారు? కొండలరావు గారు, నా మనవాసు గారు అంటే వాళ్ళు గుర్తుండిపోయారు. అలా మనుషులు మనం ఏ సేవ చేసినప్పటికీ కుండి ఇచ్చినారు ఎవరో, ఆ కుండి ఇచ్చిన వ్యక్తి మనకు గుర్తవుతున్నారు కానీ మనం సేవ చేసింది మనకు గుర్తు రావట్లేదు. అని చేత వాళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం మనం.
బాలాజీరెడ్డి మాట్లాడుతూ మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. మా 37వ డివిజన్లో ఆదర్శ మహిళా గ్రూప్ సభ్యులు ఉన్నారు. ఆదర్శ మహిళా గ్రూప్ సభ్యులందరూ కూడా ఈ కుండీలు తీసుకెళ్ళి వారి ఇళ్ల ముందు వాటర్ వేయడం, మూగజీవాలకి నీళ్లు పెట్టడం అనేది చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పెనుగొండ రామకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి పౌరుడు భావితరాల కోసం సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత విస్తృతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పంతం కొండలరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి కలిగే అనర్థాలు కూడా చాలా తీవ్రమైనవని అన్నారు. సామాజిక బాధ్యతతో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ సమస్యలు ఆధునిక నగరాల్లో ఒక ప్రధాన సవాల్గా మారాయన్నారు. దీనివల్ల సమయం వృధా అవడమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అత్యవసర సేవలు, అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు ట్రాఫిక్లో చిక్కుకోవడం వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో స్పందించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాతాజీ, శ్రీను, పంతం పవన్, సబ్బెళ్ల రమేష్, పడాల వెంకటేష్, బాబురావు, కొమ్మోజి రాధాకృష్ణ, దేశిరెడ్డి రాంబాబు, కేబుల్ ఆపరేటర్ సాధనాల శ్రీను, సుందరనీడు, శ్రీను, లోకేష్, రాజు, నాగార్జున, ఎస్ రాంబాబు, లలితానగర్, ఆర్యాపురం, లింగంపేట ఫ్రెండ్ సర్కిల్స్ స్కూల్ సిబ్బంది భవానీ, శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టాఫ్, విద్యార్థులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఒకరోజే కదండి, 12 నెలల్లో 6 నెలలు ఈ సేవా కార్యక్రమం ఉండదు. ఆవులకు కానీ, కుక్కలకు కానీ, మొక్కలకు కానీ ఏదో సేవ చేయాలనే సంకల్పంతో ఇలా మనం కూడా చెల్లాలనేసి వాళ్ళు ఏమనుకుంటే మనం చేస్తున్నాం, వాళ్ళని మనం చేయాలా, ఒక ఆదర్శం వాళ్ళని మనం తీసుకోవాలి. ఒక ఆదర్శం కింద ఎవరిని పంతం కొండలారు కానీ, నామనవాసి గారు కానీ ఇలాగా వాళ్ళు తీసుకొని మనం ఒక కార్యక్రమం చేయాలనేసి, మనం ముందుకు వెళ్ళాలనేసి ఈ కార్యక్రమం ఎక్కడితో నేను కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వైసీపీది పాలనంతా విధ్వంసం, కూటమి పాలనలో వికాసమని విశ్లేషించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్ర నష్టాన్ని చవిచూసిందని, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గోదావరి ఘటన ఉన్న వైఎంవీఏ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగానే కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం ఉంచుతున్నారని, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ విజయాలే దానికి నిదర్శనమన్నారు. 25 ఎంపీలు ఇవ్వండన్న జగన్ రైల్వే జోన్ తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. 2019లో రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ వైసీపీ 5 ఏళ్ల పాలనలో అది ముందుకు కదలలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్ర హక్కులు తీసుకొస్తా అన్న జగన్ 22 మంది ఎంపీలు వచ్చినా ఏం సాధించలేకపోయారని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక రైల్వే జోన్కు గెజెట్ విడుదలైందని, జూన్ 1 నుంచి జీఎం కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఏపీకి కేంద్రం 1,00,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసిందని వెల్లడించారు. వైసీపీ పాలనలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. 1,00,000 కోట్లతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయన్నారు. ఈ పెట్టుబడులతో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. 1901 నుంచి తమిళనాడులో మాత్రమే ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ను ఎంచుకోవడం రాష్ట్రంపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పార్లమెంటరీ సమీక్షలో రాజమహేంద్రవరం పార్లమెంట్ పనితీరు ప్రశంసలు అందుకుందని, ముఖ్యంగా రాజమండ్రి సిటీ రాష్ట్రంలోని టాప్ 5 నియోజకవర్గాల్లో నిలిచిందని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఇది తన ఒక్కరి కృషి కాదని జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో సాధ్యమైందన్నారు. ఖేలో ఇండియా నిధులతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2వ బ్లాక్ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. పిల్లల ప్రతిభను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండోర్ స్కేటింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించామని వెల్లడించారు. వర్షాకాలం, ఎండాకాలం ఇబ్బంది లేకుండా క్రీడాకారులు సాధన చేసేలా మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో కూటమి నాయకులు మధ్య రాంబాబు, వర్రె శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, అత్తి సత్యనారాయణ, శెట్టి జగదీష్, కడలి రామకృష్ణ, బుడ్డికి రవి, తురకల నిర్మల, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆనాడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలేంటి? 25 ఎంపీలు నాకు ఇవ్వండి,
కేంద్రం ఒక మెడలు వంగదీసి రాష్ట్రానికి రావాల్సిన అన్నీ కూడా తీసుకొస్తానన్నారు. రాజమండ్రి సీతంపేట పాత పోస్టాఫీస్ వీధిలో శ్రీ సిద్ధి గణపతి నూతన ఆలయ నిర్మాణ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమండ్రి సీతంపేట పాత పోస్టాఫీస్ వీధిలో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీ సిద్ధి గణపతి నూతన ఆలయ నిర్మాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుడి గోపాలం ఇంటి వద్ద ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. తొలి రోజున శ్రీ సిద్ధి గణపతి ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. రెండో రోజు శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతి హోమం నిర్వహించారు. గణపతి హోమం అనేది విఘ్నేశ్వరుడైన గణేశుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నిర్వహించే ఒక పవిత్రమైన వేద అగ్ని ఆచారం. జీవితంలో కొత్త పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగి విజయం, సుఖ సంతోషాలు మరియు శ్రేయస్సు కోసం దీన్ని చేస్తారు. ఏదైనా శుభకార్యానికి ముందు గృహప్రవేశం, వ్యాపార ప్రారంభం ఈ హోమాన్ని నిర్వహిస్తారు. పని ప్రదేశంలో ప్రతికూల శక్తులను తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని భక్తుల విశ్వాసం. అందుకే గణేశుణ్ణి ఆవాహన చేసి గణపతి మూలమంత్రం లేదా అష్టద్రవ్య మంత్రాలను జపిస్తూ హోమకుండంలో నెయ్యి, దూర్వా, ఇతర నైవేద్యాలు సమర్పిస్తారు. దమ్ము మహేష్, దమ్ము సతీష్, దమ్ము శ్రీనివాస్, ఠాగూర్ సింగ్, దాసు వెంకటేష్ తదితరులను సాదరంగా ఆహ్వానించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. రాజమండ్రిలో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ తలసేమియా దినోత్సవం నిర్వహిస్తారు. రక్తదానం చేయడం ద్వారా తలసేమియా రోగులకు కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. తలసేమియా అనే వారసత్వ రక్త రుగ్మతపై అవగాహన కల్పించడం, బాధితులకు మద్దతు తెలపడం, నివారణ చర్యలను ప్రోత్సహించడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది శరీరంలో హెమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే తీవ్రమైన వారసత్వంగా వచ్చే రక్తవ్యాధి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా రాజమండ్రిలో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. విక్రమ్ జైన్, బిజేష్ వైష్ణవ్, అశ్విన్ జైన్లు ఆద్యంతం పర్యవేక్షించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ప్రజాపక్షం నాయకులు దేశరెడ్డి బలరాం నాయుడు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జైన్ సేవా సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు విశ్లేషిస్తూ ప్రశంసించారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేయాలని పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ మెహతా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మీరు ఏ రకమైన నా పిల్లలు కూడా ఫ్యూచర్లో ఈ విధంగా మనకు ఉంటారది అని మీరు బెంగ పెట్టుకోకుండా, ఏ రకంగా బాధపడకుండా మీరు ఉంటారన్న ఉద్దేశంతో కూడా మీరు చెప్తాను. అంటే మనం చేసుకోవాల్సిన ఆపరేషన్ మనం టైంకి ఎప్పుడైతే చేయించుకోగలుగుతామో అప్పుడు గ్యారంటీగా ఈ రోజు లైఫ్ అనేది మళ్ళీ యా స్టేజ్ మేము ఈ రోజు ఎలా స్టేజ్ మీద మాట్లాడుతాం, మీరు కూడా రేపు పొద్దున అదే పొజిషన్లో మాతో వచ్చి జన సైనికులు కానీ మొత్తం అందరూ కూడా ఇస్తున్నారు. కానీ బ్లడ్ ఇప్పుడు మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం, సేవా కార్యక్రమం. జనసేన పార్టీ అంటేనే ఎక్కువ సేవా కార్యక్రమాలు, కానీ బాగా మాకు సంతృప్తిని ఇచ్చేది ఏంటంటే జైన్ సేవా సమితి వాళ్ళు పెట్టిన ఈ తలసేమియా సంబంధించిన వీళ్ళందరికీ కూడా బ్లడ్ ఇవ్వడం. ఎందుకంటే ప్రాణాలు నిలబెట్టడం ఇది చాలా గొప్ప విషయం. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. కొలాబరేషన్ తోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు కూడా నేను చెప్పారు. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని జనంలోకి బాగా వెళ్ళింది. ఇది ఈ తలసేమియా అంతకుముందు నాకు తెలియదు. ఇది ఇప్పటి నుంచి దాదాపు ఐ థింక్ 12 years నుంచి పనిచేయడం, ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఇది. సో కానీ వాళ్ళకి తెలియదు ఉన్నట్టు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. కానీ మైనర్ తలసేమియా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టిపోయి బిడ్డ 25% మెజర్ పుట్టే అవకాశం ఉంది.
25% నార్మల్ పుట్టే అవకాశం ఉంది, 50% మళ్ళీ మైనర్ తలసీమియా పుట్టే అవకాశం ఉంది. అయితే పెళ్లికి ముందు అందరూ కూడా కంపల్సరీగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. కేవలం 2 రోజుల క్రితమే ఒక 21 సంవత్సరాల బాబు మా తలసీమియా కోఆర్డినేటర్ పేరెంట్ మాట, ప్రతి పేరెంట్ నాకు కోఆర్డినేట్ చేస్తుంది. వాళ్ళ బిడ్డ 21 సంవత్సరాలు నిన్నకాక మొన్నే చనిపోయాడు, కేవలం అవగాహన లేకపోవడం వల్ల. అయితే ఏ తల్లి ఏ తండ్రి బాధపడకూడదంటే కంపల్సరీగా మీరు పెళ్ళికి ముందు దేశ ప్రతిష్టతను పెంపొందించేది క్రీడాకారులే అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి అన్నారు. కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న అన్నందేవుల చంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి శుక్రవారం ప్రారంభించారు. క్రీడా ఉత్సాహం నడుమ జరిగిన కార్యక్రమంలో యువ క్రీడాకారులను ఆయన ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్న నిర్వాహకుడు అన్నందేవుల చంటిని అభినందించారు. కడియం మండలంలో మినీ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుతం స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. యువత క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫుట్బాల్ వంటి క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఉన్నత స్థాయిలో రాణించడం ఆనందకరమన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. టోర్నమెంట్లో కడియం, రావులపాలెం, అనపర్తి, ఆలమూరు, రాజమహేంద్రవరం రూరల్, మండపేట మండలాలకు చెందిన మొత్తం 38 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతిగా 1,11,111, రెండో బహుమతిగా 55,555 అందజేయనున్నారు. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్కు 4,444, బెస్ట్ బౌలర్కు 3,333 రూపాయల బహుమతులు ఉన్నట్లు ప్రకటించారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి నాని బౌలింగ్ చేయగా ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఎమ్మెల్యే ఆట తిరుగు ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ప్రత్తిపాటి రామారావు చౌదరి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, వట్టికుటి దత్తుడు, ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, నాగిరెడ్డి రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఇవాళ మొన్నటిదాకా క్రీడలకు ప్రోత్సాహం లేదు. ఇవాళ ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్ వచ్చాక వందల వేల కోట్ల రూపాయలకు వెళ్ళిపోతున్నారు. క్రీడాకారులు కూడా సక్సెస్ అయిన క్రీడాకారులు కోటీశ్వరులు అయిపోతున్నారు. ఇవాళ ఒక ధోని గారు కావచ్చు, ఒక మన సింగ్ కావచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే క్రీడలు కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి, ఉపాధి కల్పిస్తున్నాయి. ఇవాళ పివి సింధు లాంటి వాళ్ళు వాళ్ళ పైకి వచ్చారు, గోపీచంద్ గారి అకాడమీలో. అలా అనేక మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడలు రాణించాల్సిన అవసరం ఉంది. క్రీడల్లో రాజకీయాలు లేకుండా ఉంటే రాణిస్తారు. దురదృష్టం భారతదేశంలో ఈ క్రీడలకు రాజకీయ నాయకులు చొచ్చుకురావడం, దాని ప్రక్షాళన. రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. రాజమండ్రి, బొమ్మూరు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి జేసీ మేఘస్వరూప్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి, బొమ్మూరులో తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫైళ్ల క్లియరేషన్, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, డేటా లేక్, అవేర్, పీసీఆర్ఎస్ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారన్నారు. అలాగే సంక్షేమ పథకాలు, సూపర్ 6 కార్యక్రమాలు, తాగునీటి సరఫరా, హౌసింగ్, వీబీజీ రామ్జీ తదితర అంశాలపై సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మధ్యాహ్న విరామం తర్వాత డీజీపీ, జిల్లా ఎస్పీలతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలోని శాంతి భద్రత పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్షించినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల అమలును వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో జలధార, జలహారతితో కమ్యూనిటీ చెరువులకు పునర్జీవం లభిస్తుంది. గ్రామ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణ పరిరక్షణకు ఉపాధి హామీ పనులు ఊపిరిపోస్తున్నాయి. నీటి వనరుల సంరక్షణ, భావితరాల రక్షణ, ప్రకృతిని పూజించడం, నీటిని సంరక్షించడం అనే ఉన్నత ఆశయంతో
రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వనరుల పునరుద్ధరణను చేపట్టింది. ఇందులో భాగంగా కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీ శ్రీనివాస్ నగర్లోని సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కమ్యూనిటీ రజక చెరువు ఆధునీకరణకు నోచుకుంది. చాలా కాలంగా పొడిగితో నిండిపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిన ఈ చెరువును ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. పూడికతీత నిల్వ సామర్థ్యం పెంపు, రజకుల జీవనోపాధి మెరుగుదల ప్రధాన లక్ష్యంగా పనులు నిర్వహిస్తున్నారు. గణనీయమైన మార్పులతో సామర్థ్యాన్ని పెంచుతూ గతంలో 91 లక్షల లీటర్లు కెపాసిటీ ఉన్న చెరువును పనులు పూర్తయిన పిదప 143 లక్షల లీటర్ల సామర్థ్యానికి చేరుకోనుంది. ఈ ప్రాజెక్టు కేవలం చెరువు పూడికతీతకే పరిమితం కాకుండా గ్రామానికి అనేక రకాలుగా మేలు చేకూరుస్తుంది. రజక వృత్తిదారులకు జీవన భద్రత కల్పిస్తూ బట్టలు ఉతుక్కునేందుకు వీలుగా ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణం చేపట్టారు. ఉపరితల నీటి నిల్వ పెరగడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. స్వచ్ఛమైన నీరు లభించడం వల్ల మత్స్యకారులకు, రజకులకు చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. కలుషిత నీరు తొలగిపోవడం వల్ల చర్మ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా కాలువల్లో గుర్రపడక తొలగింపు మరియు గట్ల బలోపేతం వల్ల శివారు భూములకు సైతం సాగునీరు సకాలంలో అందుతుంది. జిల్లా వ్యాప్తంగా పలు పంట కాలువలు, డ్రైనేజీ కాలువల్లో పూడికతీత జలాధార పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గుర్రపడెక్కను తొలగించి ఏళ్ల తరబడి పేరుకుపోయిన మట్టిని తీసి గట్టును బలపరచడం ద్వారా గండ్లు పడే ప్రమాదాన్ని ప్రభుత్వం నివారించింది. ఈ పనులు పంట దిగుబడి పెరగడానికి నేరుగా దోహదపడతాయి. శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ రజక చెరువు పునరుద్ధరణ ఒక విజయవంతమైన నమూనాగా నిలిచింది. ఒకవైపు రజక వృత్తిదారుల ఆకలి తీరుస్తూ, మరోవైపు రైతులకు సాగునీటి భరోసా కల్పిస్తూ పర్యావరణాన్ని కాపాడడంలో జలధార, జలహారతి పథకం అద్భుత ఫలితాలను సాధిస్తుంది. ఈ మార్పు పట్ల స్థానిక ప్రజలు, రజకులు మరియు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి 75వ వసంతుల సందర్భంగా ఈమని కళ్యాణి, పద్మినిల వీణా కచేరీ విశేషంగా అలరించింది. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి 75వ వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట సమితి ప్రాంగణంలోని సంగీత మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. కళ్యాణి, పద్మినిలు వందే మాతరం గీతంతో వీణావాదం ప్రారంభించారు. కీర్తనలు, కృతులు వాయించి శ్రోతలను మైమర్పించారు. కరుటూరి నందకుమార్ సితారపై, కాపా శ్రీనివాస్ మృదంగంపై, పండుగ మురళి తబలాపై సహకారం అందించారు. సమితి గౌరవ చైర్మన్ వాడరేవి వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోసుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్రామ్, కోశాధికారి కృష్ణకుమారి, పలువురు సంగీత ప్రియులు పాల్గొన్నారు. వీణావాదంపై ప్రవచన రాజహంస ధూళిపాళ మహాదేవమణి తన స్పందన తెలియజేశారు. ఈమని శంకరశాస్త్రి కుమార్తె కళ్యాణి లక్ష్మీనారాయణ చేతితో సంగీత అమృతాన్ని అందించారని కొనియాడారు. సందర్భంగా వీణా మృదుపాణి కళ్యాణి బిరుదు ప్రధానంతో కళ్యాణి లక్ష్మీనారాయణకు నిర్వాహకులు పుష్పాభిషేకం, సత్కారం చేశారు. నూతన వస్త్రాలు అందజేశారు. అలాగే సహ వాయిద్యకారులను కూడా సత్కరించారు. అమృతోత్సవంలో తనకు జరిగిన తొలి సత్కారానికి కళ్యాణి లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. బుగ్గయ్య శాస్త్రి గారు మహానుభావులు, పాపయ్య శాస్త్రి గారి పాపయ్య శాస్త్రి గారు మహానుభావులు వ్యవస్థాపకులు అయ్యారు. మనకి అందించారు, ఆ సారాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి నన్నయ్యకి నారాయణ భట్టులాగా అది ఆ మహానుభావులు జోసుల వారు, సూర్యనారాయణ శాస్త్రి గారు వారు మనల్ని వారి కాదు కానీ మనల్ని అనేక ఆనందతమయంగా చేస్తారు. ప్రతి సంవత్సరం మన ఉత్సవాలకి పండుగలు, అందరికీ సంక్రాంతి వస్తాయి, దసరాలు వస్తాయి, మనకు మాత్రమే ఈ సంగీత శాస్త్ర సభలు వస్తూ ఉంటాయి, సంగీత శాస్త్రాలు వస్తూ ఉంటాయి. మా కృష్ణకుమార్ గారు, ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రాసింది ఆయన. వీణా మృదుపాణి కళ్యాణి, ఇది మన శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి వారు ఆవిడకి ఇస్తున్న బిరుదు. వీణా మృదుపాణి కళ్యాణి, వీణా మృదుపాణి కళ్యాణి. ఈ సందర్భంగా వక్కలంక శ్రీరామచంద్రం గారిని, అలాగే ప్రెసిడెంట్ చింతలూరి వెంకట్రావు గారిని కూడా సమేతమై ఆవిడకి ఈ సైటేషన్ ఇవ్వమని కోరుతున్నాను. కూడా చాలాసార్లు వాయించాను, నేను సింగిల్గా కూడా వాయించాను, తెలుసు భాస్కర్ గారికి అందరికీ తెలుసు. సో కొంచెం గ్యాప్లో వచ్చాను అనమాట. ఎప్పుడు వారు ఫోన్ చేసినా నేను రేపు అమెరికా వెళ్తున్నానండి అంటాను. ఆయన చెప్పగానే ఆయనకి అర్థంగా చెప్పిస్తుంటాను. ఈసారి లక్కీగా ఆ బార్ అది రావడం వల్ల నేను ఈ పాటికి అక్కడ ఉండేదాన్ని అనమాట, యూఎస్లో.
ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను రాగలిగితే నా భగవంతుడి దయ వల్ల నేను ఐ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి ఫర్ ద లవ్లీ. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికైన వెలుగురి రవికుమార్, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంతం కొండలరావు కేబుల్ ఆపరేటర్ రవికుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. కేబుల్ ఆపరేటర్లు నండూరి సుబ్బారావు, వాకచర్ల కృష్ణ, వాసంశెట్టి గణేష్, తాళం శ్రీను, శేషు తదితరులు సందర్భంగా పంతం కొండలరావును కలిసిన వారిలో ఉన్నారు. అయ్యప్ప స్వామివారి ఆలయంలో అన్నమయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నమయ్య జయంతి జరిగింది. అన్నమయ్య సంకీర్తన సంహిత జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పిచ్చుక సత్యనారాయణ స్వామి మిత్రబృందం, పులప రామకృష్ణ, స్వర్ణలత సౌజన్యంతో అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. అనంతరం కళాకారులకు ఆలయ ట్రస్టీలు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. శాంతి స్వరూప త్రిమూర్తులు, గురుస్వామి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, గురుస్వామి పుచ్చుక సత్యనారాయణ, నల్లం సత్యబాబు, సోమశేఖర్ భానుమూర్తి, శివస్వామి ప్రభాకర్, తులసి, కుమారి, కీబోర్డ్ చంద్రరాజు, తబలా వెంకన్న, ప్యాడ్ పవన్, మైక్ ఆపరేటర్ పప్పుస్వామి, పిచ్చుక రాంబాబు అనేక మందిని సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని జిల్లా డిఆర్ఓ టి శ్రీరామ్మూర్తి అన్నారు. రాజమండ్రి ఇన్నిస్పేట రెడ్ క్రాస్ భవనం వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డునాంట్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా డిఆర్ఓ టి సీతారామ్మూర్తి హాజరై రెడ్ క్రాస్ జెండా ఎగరవేసి ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలను గుర్తు చేస్తూ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ప్రజలతో మమేకమై ఎప్పుడూ ఎలాంటి ఆపదలు వచ్చినా ముందుండి అనేక సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ వాలంటీర్లను అభినందించారు. కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ ఎంఆర్ఓ పాపారావు, డిప్యూటీ ఎంఆర్ఓ శ్రీనివాస్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ కెవి రమణ, ట్రెజరర్ డాక్టర్ జి మహాలక్ష్మి, ఎంసీ సభ్యులు బళ్ళా శ్రీనివాసరావు, డాక్టర్ జె సురేష్, డాక్టర్ ఎండి అజ్మతుల్లా బేగం, అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మస్తానమ్మ, ఆదిత్య కళాశాల వైఆర్సీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి దాంట్లో కూడా మనం ఆలోచన ధోరణితో కార్యక్రమాలు ఎప్పటి నుండే రూపొందించుకుంటూ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్స్ ఉన్నారో వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కంటిన్యూ చేస్తూ యాక్చువల్లీ మీ కరికులంలో భాగమే కూడా అయినప్పటికీ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండేటటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా సత్కరించారు. జిల్లా స్థాయిలో 6వ ర్యాంకుతో పాటు కొత్తపేట నియోజకవర్గంలో తొలి స్థానం సంపాదించిన వంగివరపు గాయత్రిను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే
ఆలమూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన యువతేజ సాధించిన ప్రతిభను కూడా ప్రశంసించారు. ఆత్రేపురం మండలం లొల్ల లాకుల వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గాయత్రికి సాల్వా కప్పి సత్కరించి ఆమె కృషి పట్టుదలను కొనియాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం. సిసిసి న్యూస్ను మీకు అందించిన వారు కాకినాడ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్, శ్యామల థియేటర్ సెంటర్, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, ఫస్ట్ ఫ్లోర్, సెల్ 98496 03366.